పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన దేవుళ్ళందరికీ శుభములు ఆశీర్వాదాలు దేవుడు దయచేయను గాక. ఆమేన్. చూడండి ప్రియ దేవులారా, దేవుని చిత్తము జరుగుట చాలా ప్రాముఖ్యమే. అందుకే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యము చేరడు కానీ నా తండ్రి చిత్త ప్రకారంగా చేయువాడే పరలోక రాజ్యములో చేరుతాడని ప్రభు చెప్పాడు. అంటే అందరి లోకములో చాలామంది ప్రభువా ప్రభువా అనే పేరు మాత్రం ఉన్నది, దేవుని చిత్తం మాత్రము ఏమైపోతుందంటే దేవుని చిత్తము జరగట్లేదు, స్వచిత్తము జరుగుతా ఉంది. ఎప్పుడైతే స్వచిత్తము ఆపుతామో దైవ చిత్తము జరుగుతా అంటే స్వచిత్తం అనగా మన సొంత ఆలోచనలు, సొంత పనులు, సొంత కార్యాలను మనం పక్కన పెట్టినప్పుడే దేవుని కార్యాలు జరుగుతా ఉంటాయి. దేవుని కార్యాలు జరుగుతా ఉంటాయి. అందుకు చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట చూడవచ్చు. ఇదే యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయ గతించిపోచున్నది గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. చప్పట్లు కొట్టి ప్రభుని గలప. అంటే దేవుని చిత్తము జరిగించేవాడట నిరంతరము నిలుస్తా అంటాడు. అంటే దేవుని చిత్తము చేయని వాళ్ళు ఎందుకనంటే చేయని వాళ్ళు నిరంతరము నిలవలేరు. అంటే చూడండి, దైవం ఎందుకనంటే ఈనాడు స్వచిత్తము జరుగుతూ ఉన్నది కానీ దైవ చిత్తం ఆగిపోతా ఉంది. అంటే ఉదాహరణ కూడా చూడవచ్చు. ఇప్పుడు నోహును దేవుడు చెప్పిండు, నోహు నువ్వు దేవుడు నోహుకు లెక్కలు చెప్పాడు. ఏమని లెక్కలు చెప్పాడంటే నువ్వు ఒక ఓడను తయారు చేయాలి. చిత్తిస్వరూపం రాళ్ళతోటి నువ్వేం చేయాలంటే ఓడను తయారు చేసి ఎంత వెడల్పు పెట్టాలి, ఎంత పొడుగు పెట్టాలి, ఏం పెట్టాలో దాన్ని చేయమన్నప్పుడు నోహు ఏం చేసిందంటే ఓడను సిద్ధము చేసిండు. దేవుడు చెప్పినట్లుగా నోహు చేసిండు. నోహు చేసిన తర్వాత ప్రేదేవుని ద్వారా దేవుడు ఎందుకు చేయమన్నాడంటే రాబోయే ప్రళయము తప్పించుకోవడానికి ఒక ఓడను నువ్వు సిద్ధము చేయి అంటే ఓడను తాను ఏం చేసుకున్నాడంటే సిద్ధపరచుకున్నాడు. తర్వాత తాను, తన కుటుంబము, తర్వాత రెండేసి పక్షులు కానీ జంతువులు కానీ పరిశుద్ధమైన వాటన్నిటిని కూడా ఏం చేసిండు, ఓడలోనికి ప్రవేశించి ఓడలోకి పిలుచుకోమని చెప్పిండు. ఎందుకనంటే ముందు జలప్రలయం రాబోతా ఉన్నది. ఇలాంటి తీవ్రమైన కరువులోనే దేవుడు చెప్పుతా ఉన్నాడు. అయితే ఆ కరువుల గురించి దేవుడు మాట్లాడుతా అంటే అనుకున్నారు కదా, దేవుడు జలప్రలయం రాబోతున్నదయ్యా, జలప్రలయము రాబోతా ఉన్నది అని అనుకుంటే ఏమనుకున్నాడంటే వాళ్ళందరూ అనుకున్నారు కదా జలప్రలయం రాబోతుంది అంటే అనుకున్నారు కదా, నోహు పిచ్చాడు, ఇంత కరవత్తంది, జలప్రలయం రాబోతుంది అనుకో. ఎందుకనంటే ప్రియ దేవుని ద్వారా మనం చాలా గమనించాలి. చూడాలి, చాలా గమనించాలి మనము. ఎందుకు అనంటే జలప్రలయం దేవుడు రేపటి దినమున ఏ పరిస్థితులు సంభవిస్తాయో ఎవరికి తెలియదు, ఏమి సంభవిస్తుందో తెలియదు. ఎందుకనంటే మనము ఏదో దేవుని పిల్లలనే ముద్ర వేసుకోవడం కాదు. అది ఏదో ముద్ర వేసుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, ఓ మంచి సంఘములు ఉన్నాం, గొప్ప దైవజనులను కలిగి ఉన్నాం, నాకు వాక్యము తెలుసు అనే భ్రమలో కాదు. కానీ నీ పట్ల దేవుని చిత్తము జరుగుతుందా? జలప్రలయం వస్తుందని దేవుడు చెప్పగానే నోహు ఏం చేశానంటే బహు జాగ్రత్తగా పడి తన కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకొని ఆ కుటుంబాన్ని కూడా ఆ పడవలోకి ప్రవేశించిన తర్వాత జలప్రలయము రానే వచ్చేసింది. హల్లెలూయా. జలప్రలయము రానే వచ్చేసింది. జలప్రలయం వచ్చిన తర్వాత ప్రియదేవుని ద్వారా జలప్రలయం వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే
జలప్రలయం రాగానే భూమి మీద ఉన్న సమస్త మనుషులు కూడా ఏం చేసిందంటే వినాశము సంభవించింది, నష్టము సంభవించింది. నష్టము సంభవించినప్పుడు ఏమైపోయిందనంటే అంత కూడా జలంతో నింపబడిన తర్వాత నోవా ఏం చేసిందంటే ఆ పడవలో నుంచి ఏం చేసిందంటే బోట్లో నుంచి నోవా ఏం చేసిందంటే ఒక నల్ల కాకిన తెల్ల కాకిన నల్ల కాకిని బయటికి విడిస్తే ఆ కాకి ఏం చేసిందంటే ఆ కాకి తిరుక్కుంటా అంటే పోయింది. తిరుక్కుంటా కాకి అంటే చెప్పాలి. ఎందుకనంటే అలాగనే కాకి ఎందుకనంటే ఆ కాకున్న స్వభావం ఏంటంటే అలాగనే తిరుక్కుంటా వెళ్ళింది. అందుకే ప్రేదేని ద్వారా అలాగనే తిరిగిన తర్వాత దేవుడు మళ్ళా ఏం చేసిందంటే ఒక పావురాన్ని, నల్ల పావురాన్ని కూడా చెప్పాలి, నల్ల పావురాన్ని కూడా పంపిస్తే ఆ నల్ల పావురం వెళ్ళి అది తిరిగి ఏం చేసిందంటే ఒక ఒలివ మొక్కను తీసుకొచ్చింది, ఆకును కొమ్మను తీసుకొచ్చేసి రుచిగా చూపేసింది. ఎందుకనంటే ఆ కాకి వెళ్ళింది, పావురం మాత్రము తీసుకొచ్చేసి. ప్రతి ద్వారా మనం గమనించాలి. తర్వాత ఏమైపోయిందంటే మనం గనుక చూస్తా అంటే కాకికి ఉన్న స్వభావం ఏంటంటే ఎందుకనంటే కాకి అయితే పోయింది కానీ కాకి గుణం ఏంటంటే కాకి తీసుకునే గుణమే కానీ కాకి ఇచ్చే గుణం లేదు, కాకి మాట వినే గుణం లేదు, కాకి లోబడే గుణం లేదు. కానీ దేవుడు ఏం చేసిందంటే చూడండి, అదే కాకితోటి దేవుడు ఏం చేసిందంటే ఆ కాకిలకు ఆజ్ఞాపించి ఏం చేసిందంటే ఒక దైవజనుని యొక్క ఆకలిని తీర్చడానికి ఏం చేసిందంటే ఆ కాకి దేవుని చిత్తానికి లోబడి. ఎందుకనంటే కాకి గుణం ఏంటిదంటే తీసుకోవడమే కానీ తినడమే కానీ ఇచ్చే గుణము లేదు. కొంతమందికి తీసుకునే గుణమే కానీ ఇచ్చే గుణము ఉండదు, తిరిగే గుణమే కానీ వచ్చే గుణము లేదు. కానీ దేవుడు ఏం చేసిందంటే అదే కాకి, అలాంటి కాకితోటే ఏం చేసిందంటే దేవుడు ఒక దైవజనుని యొక్క ఆకలి తీసుకోవడానికి ఏం చేసిందంటే దైవజనుని ఏలియాను ఏం చేసిందంటే నువ్వు కేరుతు వాగు దగ్గరికి పో, ఏలియా ఆ కేరుతు దగ్గర ఉన్న వాగు దగ్గరికి వెళ్ళి నువ్వేం చేయాలంటే ఆ వాగులో నీళ్లు తాగు, నేను కాకులకు నేను ఆజ్ఞాపించిన ఆ కాకులు ఏం చేస్తాయంటే ఆ కాకులు నీకు రొట్టె మాంసాన్ని తీసుకొచ్చేసి ప్రతి దినము నీకు కావలసింది ఇస్తా అంటే. చూడండి, కాకి మాంసం అంటే తినడమే తెలుసు కానీ ఇచ్చే గుణం లేదు. కానీ కాకి దేవుని యొక్క చిత్తము లోబడడానికి దేవుడు నేర్పించాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో చూడండి, కాకు ఎందుకనంటే ఆ కాకి గుణాన్ని కూడా దేవుడు మార్చగలిగాడు. ఆ కాకి దేవుని యొక్క చిత్తమును జరిగిస్తా ఉన్నది. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం. 2వ వచనం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనం నుండి పిమ్మట యెహోవా వాక్కు
నేను దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క సంకల్పానికి లోబడి నేను ఎందుకనంటే దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. ఎందుకనంటే ఆ కాకి పోయింది, కానీ ఈ కాకి మాత్రం దేవుడు చెప్పినట్టుగా ఏం చేసిందంటే చేస్తూ ఉన్నది. మనం గమనించాల ప్రతి ద్వారా. ఎందుకనంటే కాకి దైవ చిత్తము జరిగిస్తూ ఉన్నది. ఎందుకనంటే మానవుడికి ఏంటే తినడం మెరకే, తిరగడం మెరకే, చేయడం మెరకే, అన్ని తెలుసు కానీ ఏం చేయడు. మందిరానికి రావాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, దైవ సేవలో ముందుకు సాగాలి. కానీ ఏంటంటే రాడు. దేవుని చిత్తము చేయడు. ఎందుకంటే మనం చూడండి బ్రదర్ ద్వారా మనం కనుక చూస్తే, ఎందుకనంటే ఈనాడు పరిస్థితి ఎలాగున్నాయంటే, ఎందుకనంటే ఆ కాకి దైవజనుని యొక్క ఆకలిని తీరుస్తా ఉన్నది. కానీ ఈనాడు కనుక మానవుని యొక్క మనుగడ మాత్రము తిరగడానికి సరిపోతా ఉంది. అందుకే ఇప్పుడు ఏమైపోయింది, ఈ రోజులు సినిమా టాకీసులు బంద్ అయినాయి కావచ్చు, సినిమా టాకీస్ దగ్గరికి వచ్చేసింది, సినిమా టాకీసే ఇంట్లోకి వచ్చేసింది. ఏం చేస్తున్నాడో తెలుస్తలేదు. కానీ ఎందుకనంటే మానవుడు దైవ చిత్తానికి లోబడకుండా తన స్వచిత్తం నెరవేర్చుకొని దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నాడు. అంటే ప్రేదెన్మారా, ఎందుకు అనంటే మనం కనుక ఈనాడు ఈ బైబిల్ గ్రంథాన్ని కనుక మనం చూస్తే, ఎందుకనంటే ఎంతో భక్తులు ప్రయాసపడి ఈ వాక్యాన్ని మన కొరకు సిద్ధపరిచి కొన్ని భాషల తర్జుమా చేసి తర్వాత మన దగ్గరికి రావడం ఎంత ధన్యకత. తెలుగులో రావడం, దాన్ని కూడా ఈనాడు ఏమైపోతుందంటే మానవుడు గ్రహించక, దేవుని యొక్క వాక్యాన్ని చదవక, దేవుని యొక్క వాక్యాన్ని వినక, గ్రహించక, దేవుని యొక్క వాక్యానికి లోబడక, దైవ చిత్తము జరిగించక ఏమైపోతుందంటే తన ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాడు. ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాడు. ఇప్పుడు రాను ఎందుకంటే రాను కూడా ఏమైపోతుందంటే మీటింగ్లు కరువైపోతా ఉన్నాయి, సభలు కరువైపోతా ఉన్నాయి, సువార్త మీటింగ్లు కరువైతాయి. ఒకప్పుడు సువార్త చెప్పేది, వీధికి వెళ్ళి సువార్త చెప్పేది, సువార్త తగ్గిపోయింది, సభలు తగ్గిపోయినాయి. ఈనాడు ఎందుకనంటే ప్రజల ద్వారా ఈనాడు ఎలాంటి భారం లేదు విశ్వాసం. కాక్యాన్ని లోపడుతుంది కానీ, కలుబడిన కాక్యాన్ని లోపడుతుంది కానీ మనిషి దేవుని యొక్క చిత్తానికి లోబడట్లేదు. దేవుని చిత్తానికి లోబడట్లేదు. చూడండి ఎందుకనంటే ప్రజల ద్వారా మనం చూడండి, మనం ఆమోసు గ్రంథంలో కనుక మనం చూసినట్టే అంటే ఒక చూడండి 8వ అధ్యాయము 8వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం మనం చదువుదామా? రాబో దినములయందు దేశములో నేను క్షామము కరువును పుట్టింతును, అది అన్నపానము లేకపోవుట చేత కలుగు క్షామము కాక, యెహోవా మాటను వినకపోవుట వలన కలుగు క్షామంగా ఉండు. ఇదే యెహోవాకు. కాబట్టి జనులు యెహోవా మాటను వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని. చూడండి, వాక్యము దొరకని కాలం రాబోతా ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు, సుఖంగా నువ్వు జీవిస్తా ఉన్నావు, దేవుడు ఇస్తున్న కాపుదలను, దేవుడిచ్చే ఆహారాన్ని, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన క్షేమాన్ని అన్ని అనుభవించుకుంటా చేస్తా ఉన్నావు. కానీ ఒక కరువు రాబోతా ఉంది. దేనివల్ల
ఎందుకనంటే దేనివల్ల అంట? యెహోవా మాట వినకపోవటం వల్ల కలుగు క్షామముగా. దేవుని మాట ఏంటిది? నువ్వు దేవుని మాట ఎంతవరకు వింటున్నావు? ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? ఎంతవరకు వాక్యం చేస్తూ ఉన్నావు? ఎంతవరకు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నావు? ఎంతవరకు పరిశుద్ధుల సహవాసం చేస్తున్నావు? ఎంతవరకు ప్రార్థన పనులతో తిరుగుతూ ఉన్నావు? ఎంతగా ప్రార్థనలో ఎదుగుతూ ఉన్నావు అని దేవుని ఆలోచన. దేవుని ఆలోచన. ఎందుకంటే ప్రియదేవుని ద్వారా మనం రాబోయే దినాల్లో భయంకరమైన భయంకరమైన దినములు రాబోతా ఉన్నాయి. నువ్వు ఏ వయసు అయితేంది, నా వయసు అయిపోయింది కావచ్చు అనుకుంటావు కావచ్చు. ఎందుకనంటే భయంకరమైన పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ఒకనాడు ఒక ప్రవక్త కూడా దేవుడు చెప్పాడు. ప్రవక్త కూడా దేవుడు చెప్పేసి దేవుడు చెప్పిన మాట మనం గమనించాలి. దేవుడు చెప్పే మాట ఏంటిదనంటే ప్రియదేవుని వల్ల గమనించాలి. మనం ఎటు చూడాలి. దేవుడు చెప్పే మాట ఒక ప్రవక్తను ఏం చెప్పిండంటే, ఒక మోయాబు రాజు వచ్చేసి దేవుడు ఆ మోయాబు రాజుతో చెప్పాడు. మోయాబు రాజు దగ్గరికి ఆ ప్రవక్త దగ్గరికి వచ్చేసి, నువ్వు సహాయం చేయాలి, నేను నీకు కావలసిందంతా నేను ఇస్తా. ఏమిస్తా? నీకు కావాల్సింది బంగారం, వెండి, వజ్రాలు ఇస్తానంటే ఆయన అంటాడు కదా, ఫస్ట్ ఏమంటాడంటే నేను దేవుణ్ణి అడుగుతానంట. దేవుణ్ణి అడిగాను. దేవుడు అంటాడు వద్దు, బిలాం వద్దు అని అంటాడు. వద్దు అని అంటే మళ్ళా ఆయన వచ్చేసి మళ్ళా ప్రేరేపిస్తా అంటాడు మోయాబు రాజు. మోయాబు రాజు వచ్చేసి ఏం చేస్తాడంటే మరలా వచ్చేసి ఆ మోయాబు రాజు కూడా ఏం చేస్తాడంటే మరలా ప్రేరేపిస్తాడు. మరలా ప్రేరేపిస్తే ఈయన ఏం చేస్తాడంటే ఈ రాజు ఏం చేస్తాడంటే మరలా ప్రేరేపిస్తే ఏం చేస్తాడంటే మరలా ప్రార్థన చేస్తానంటాడు. ప్రార్థన చేస్తానంటే దేవుడు అంటాడు కదా, నువ్వేంది, ఏం ప్రార్థన చేస్తావు, ఏం చేస్తావయ్యా అని చెప్పేసి మాట్లాడితే ఆయన అంటాడు కదా, నేను ప్రార్థన చేస్తానంటే దేవుడు అంటాడు, అయ్యా నేను పోవాలా వద్దా? ఎవరిని దేని కొరకు పోతా ఉన్నాడైనా? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలను శపించడానికి పోతాడు. దేవుడు వద్దంటాడు. ఫస్ట్ దేవుడు ఒకటేసారి మాట్లాడతాడు, మరలా మాట్లాడదు. ఎందుకనంటే మరలా నువ్వు 4 సార్లు దేవుడు చెప్పాడు. ఒకటేసారి మాట్లాడతాడు. వద్దంటే నువ్వు ఆగిపోవాల్సిందే. ధన వ్యామోహంలో పడి ఏం చేసిందంటే ఆ ధన వ్యామోహంలో పడేసేసి ఏం చేసిందంటే ఈయన మళ్ళా దేవుడిని అడుగుతానని చెప్పేసి అడుగుతా ఉంటాడు. అడిగితే దేవుడు అంటాడు కదా, దేవుడు ఏమంటాడంటే నీ ఇష్టం అయ్యా. ఏమంటాడు నీ ఇష్టం అని దేవుడు చెప్పుతే ఏం చేస్తాడంటే ఈ బిలాం ఏం చేస్తాడంటే ఆ మోయాబు రాజు బాలాకు మాటలు పట్టుకొని ప్రయాణం చేసి వెళుతా అంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆ గాడిద మీద వెక్కిలి ఆ ప్రజలను శపించడానికి పోతా ఉంటాడు. బయలుదేరి వెళుతా అంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు ఈయన గాడిద మీద కొట్టుకుంటా పోతా ఉంటాడు. పోతా అంటే ఒక దేవదూత వచ్చేసి ఏం చేస్తాడంటే ఖడ్గం పట్టుకొని ఆ దూతకు ఖడ్గం పట్టుకొని దేవదూత ఈ మార్గం మధ్యలో ఉంటుంది. మార్గం మధ్యలో ఉంటే దేవదూత ఉంటే ఆ ఖడ్గం పట్టుకొని ఉంటే ఆ దూత ఆ గాడిదకు దేవదూత కనపడుతుంది కానీ బిలాంకు చెప్పట్లేదు. చెప్పాలే. ఎందుకనంటే గాడిదకు కళ్ళు కనబడుతున్నాయి కానీ మనిషి కళ్ళు కనబడట్లేదు. దినంన దేవుని యొక్క వాక్యం వినబడతలేదు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడానికి కళ్ళుకి కనబడతలేవు, చెవులు వినబడట్లేదు అర్థం చేసుకోవడానికి. అంటే గాడిదకు కళ్ళు కనబడుతున్నాయి, బిలాము యొక్క ప్రవక్త యొక్క కళ్ళు మూతపడ్డాయి. ధనం పైన పడ్డది, లోకం పైన పడ్డది, పాపం పైన పడ్డది,
అనేకమైన ఆశల పైన పడ్డది బిలాము యొక్క ఆలోచన. అనేకులు కూడా ఇదనా